హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్‌లో జాయిన్ అవ్వండి. ఫిట్‌గా హెల్తీగా ఉండండి. ఏఎం రత్నం గారు అనగానే భారీ సినిమాలకి, బ్లాక్ బస్టర్ సినిమాలకి చిరునామా అనమాట. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసిన 'హరిహర వీరమల్లు' సినిమా థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. సో, ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏఎం రత్నం గారి మాటల్లో విందాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. 'హరిహర వీరమల్లు' అంటే ఒక మళ్ళీ ఆరంభంతో మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారో, దీనితోటి విజృంభిస్తారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఫ్యాన్స్ అనంగానే. ప్రొడ్యూసర్‌లు చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. బట్ మీకంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో, ఎలా జరుగుతున్నాయి సార్ పనులు? ఇది పీరియడ్ ఫిల్మ్. చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. అసలు డే అండ్ నైట్ చేస్తున్నా. చాలా పెద్ద సినిమా. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో ఇటువంటి సినిమా చేయడం. యెస్. సో, చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. యెస్. అంటే పవన్ కళ్యాణ్ గారిది మీది అసోసియేషన్ చూస్తే ఏదో ఒక ప్రొడ్యూసర్, హీరోలా ఉండదు. దానికి మించి ఏదో ఒక బాండ్ ఉన్నట్టు అనిపిస్తది. 'ఖుషి' చేశారు. దాని తర్వాత ఈ సినిమాకి జరుగుతున్న వర్క్ గాని అదంతా గాని చూసుకున్నట్టయితే. సో, ఏంటి సార్ అంత స్పెషల్ బాండింగ్ ఏంటి ఆయనతోటి మీకు? లాంగ్ జర్నీ అండి. హ్మ్. ఖుషికి ముందు నుంచి పరిచయం. తర్వాత మధ్యలో బంగారం చేశా. సినిమా చేయకపోయినా సరే ఆయన నేచర్, ఆయన వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. హ్మ్. ఈ సినిమా కూడా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి 5 ఇయర్స్‌గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఫైనల్ అయింది. ఇది కరెక్ట్ టైంలో వస్తుంది. ఓకే. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటాను. యెస్ సార్. అయితే మీరు మొన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా మాట్లాడుతూ 'సత్యాగ్రహి' స్టార్ట్ చేసాం యాక్చువల్‌గా ఆయన డైరెక్షన్‌లో. అది ఆగిపోయింది. ఇప్పుడు ఇదొస్తుందన్నారు కదా! 'సత్యాగ్రహి' అప్పుడు అంటే ఇప్పుడింత సోషల్ మీడియా ఉండి ఏదన్నా ఒక ఓపెనింగ్ అంటే భారీగా జరిగితే తప్ప చాలా మందికి రీచ్ అవ్వట్ల. అది ఏమీ లేని రోజుల్లోనే జస్ట్ ఒక ప్రింట్ మీడియా, చిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న రోజుల్లోనే అదొక సెన్సేషన్ అయింది సార్. అవును. సో, ఎందుకు ఆగిపోయింది సార్? అంటే అంత భారీ హైప్‌తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అసలు. నేను చెప్పాను మొన్నే. ఆ! అంటే ఆయన డైరెక్టరు, ఆయనే సబ్జెక్ట్ చేయాలి. హ్మ్. సో, అది మళ్ళీ సబ్జెక్ట్ చేయడం జరగలేదు కాబట్టి పక్కన పెట్టాం. దాని బదులు వేరే సినిమా చేద్దామని అనుకున్నాననమాట. యెస్. అయితే మరి 'పవన్ కళ్యాణ్' గారితో సినిమా అనుకున్నప్పుడు 'వీరమల్లు' డైరెక్ట్‌గా వినడం ఇది ఫైనల్ అనుకున్నారా? లేదంటే దానికి ముందేమన్నా దీని ముందు సబ్జెక్ట్స్? 'వేదాళం' నేను రీమేక్ తమిళ్‌లో చేశాను. హ్మ్. ఆ సినిమా చేద్దాం అనుకున్నాం. హ్మ్. ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. హ్మ్. ఆ తర్వాత ఈ లైన్ నాకు డైరెక్టర్ క్రిష్ గారు చెప్పారు. హ్మ్. ఇది చేద్దాం అనుకోని నేనే చేద్దామని అడిగి అలాగే ఇది మొదలైంది. ఓకే సార్. అయితే మరి 'క్రిష్' గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ తర్వాత అంటే ఓన్లీ లేట్ అవ్వడం వల్లేనా ఆయన ఎళ్ళిపోయింది? అంతే ఆయన అండి. ఇంకేం హ్మ్. రీజన్ చాలా టైం అయింది కదా! అందువల్ల ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఎర్లియర్ ఉన్నాయి. హ్మ్. అందువల్ల జ్యోతికృష్ణ చేయాల్సొచ్చింది. ఎవరు 'జ్యోతికృష్ణ' గారి చాయిస్ ఎవరు సినిమాకి? మీరా? లేతే కళ్యాణ్ గారా? ఎవరనుకున్నారు? చాయిస్ అనేది కాదండి. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎవరైనా బయటోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, తెలుసుకోవాలి. అసలేంటది సోషల్ సినిమా కాదు. పీరియడ్ ఫిల్మ్ అంత ఈజీ కాదు. టెక్నికల్ వాల్యూస్ చాలా ఎక్కువున్నాయి. హ్మ్. తను కళ్యాణ్ గారు పిలిసి, చూసి ఏం చేయబోతున్నావు అని చెప్పి, ఆయనకి నచ్చి ప్రొసీడ్ అని అలా మొదలుపెట్టింది. హ్మ్. అంటే కళ్యాణ్ గారు అవును. ఆమోదముద్రతోటి అంతే అంతే. ఇదయింది. సో, అయితే బేసిక్‌గా ఏంటంటే 'క్రిష్' కూడా చేశారు కాబట్టి మరి ఆయన ప్రమోషన్స్‌లో ఆయన్ని ఇంక్లూడ్ చేయలేదా? చేసారా? చేద్దాం ఆయన అనుకున్నారా? ఇప్పుడు రెగ్యులర్ ఆయన పేర్లు ఉన్నాయి. ఆయన ఇంకో ప్రాజెక్ట్ ఘాటీలో ఉన్నారు. బిజీగా అవునవును. ఉన్నారు. అది కూడా రిలీజ్ దగ్గర పడింది. హ్మ్. సో, మరి దీనికొచ్చేసరికేంటంటే మీరు చెప్పారు. అంటే 5 సంవత్సరాల జర్నీ అని జెప్పి. 5 అవును. సంవత్సరాల జర్నీ అంటే చాలా ఫేజెస్‌లో షూట్ జేశారు గదా! హ్మ్. సో, మరి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫిజిక్ కూడా మారుతా ఉంటది జనరల్‌గా. అదేం ఓకే. ఉండదండి హ్మ్. సినిమాలో. మొత్తం అంతా మీరు ఎవ్రీథింగ్. ఒకేలా చూస్తుంటారుగా. మీరు ప్రమోషన్‌లు చూస్తుంటారు కదా! ఇంకా అవునవును. అంత ఫ్రెష్‌గా ఉన్నారు. అంత అంటే యంగ్‌గా మొత్తం వీఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేశారు ఫుల్. ఎఫెక్ట్స్ ఏం కాదండి. హ్మ్. కరెక్షన్స్ ఉంటాయి జనరల్‌గా. హ్మ్. హ్మ్. ఈవెన్‌గా ఉండే కలర్ కరెక్షన్సే ఉంటాయి అంతే. హ్మ్. మరి ఫస్ట్ అంటే అనుకున్నప్పుడే 2 పార్ట్‌లు అనుకున్నారా సార్? లేదంటే సింగిల్ పార్ట్ అనుకుని స్టోరీ ఎక్స్‌పాండ్ అవ్వడంతో 2 పార్ట్స్‌కి ఆ! అనుకున్నారా? మొదట అనుకోలేదు 2 పార్ట్స్ యాక్చువల్‌గా. హ్మ్. డీటెయిలింగ్ ఎళ్ళేటప్పుడు ఏదైనా సరే స్పాన్ పెరుగుతుంది. స్పాన్ పెరిగేటప్పుడు అంత లెంగ్త్ ఉంచలేం గదా! అందువల్ల 2 పార్ట్‌లు అనుకోని ఒక పార్ట్ ఫినిష్ చేసి రెండో పార్ట్ కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. బట్ అంటే బయట చెప్తుందేంటంటే ఆల్రెడీ 2 పార్ట్‌లు కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా అంటున్నారు యాక్చువల్‌గా. కంప్లీట్ అవ్వలేదు. హ్మ్. సెకండ్ పార్ట్ ఒక దర్బార్ సెట్ ఏసాం పెద్ద సెట్. హ్మ్. దాంట్లో కొంత తీసాం. హ్మ్. సో, అలాంటిది కంటిన్యూషన్ అనేది కంటిన్యూగా ఉంది. ఇంకా కంటిన్యూ‌గా చేయాల్సిందైతే ఉంది. 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 ఆ! అదే. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో దీన్ని బట్టి చేంజెస్ కూడా ఉంటాయి గదా! హ్మ్.
అయితే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లోకి వెళ్ళుండొచ్చు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు. బట్ ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ అయ్యేది ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నైజాం నుంచి మాకు ప్రీమియర్ షోస్ కావాలని అడుగుతున్నారు. సో, ఎలా ఎలా అనిపిస్తుంది అదంతా చూస్తుంటే ఆయన అంటే ఒక పూర్వ వైభవంలాగా అనిపిస్తుంది చాలామంది తప్పకుండా అండి. ఫ్యాన్స్‌కి. నన్ను కూడా నిన్న అడిగారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూకట్పల్లి ఏరియాలో సార్ మాకు ఒక ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు షో ఇచ్చేయండి. హ్మ్. మా ఫ్రెండ్స్ అందరికి చూపించుకుంటాం. హ్మ్. అంటే ఆ క్రేజ్ కళ్యాణ్ గారంటే అంత ఇష్టం స్టిల్ అది అలా ఉంది. హ్మ్. కానీ నా ఉద్దేశం ఖచ్చితంగా రిలీజ్ రోజున ఒక కోలాహలంగా హెవీ హ్మ్. క్రౌడ్స్‌తో హ్మ్. ఓపెనింగ్స్ అలా ఉంటాయనుకుంటున్నాను. మళ్ళీ సింగిల్ స్క్రీన్స్‌కి కూడా కావాల్సిన వైభవం అంటే ఏదైతే ఉంటదో, ఆ కటౌట్స్, ఆ హడావుడి హడావుడి అదంతే. అన్నీ తప్పకుండా ఉంటాయి. యెస్. అయితే మీ బ దీంట్లో బ్యానర్‌లో ఇదే కదా హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇప్పటి అవును. వరకు టిల్ తప్పకుండా. డేట్. అంతే అంతే అండి. అదే 200 కోట్లు అని చెప్పి ఏదో లేదా అంతకంటే ఎక్కువ అండి. అంతకన్నా ఎక్కువ. అంతకంటే అంటే ఎక్కువ. అదే అదే కరెక్ట్ చేయాలి అందుకని అంటివి. సో, అంటున్నారు మరి. హైయెస్ట్ బడ్జెట్ ఇదే నేను చేసిన కెరియర్‌లో. హ్మ్. ఇప్పటిదాకా అన్ని అన్ని కాస్ట్‌లీ పెద్ద సినిమాలే చేశాను. హ్మ్. అన్నింటికి మించిన సినిమా ఇది. హ్మ్. అండ్ దెన్ టైం కూడా ఎక్కువ అవ్వడం వల్ల మిగతా ఇంట్రెస్ట్స్ అన్నీ యాడ్ అయితే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. యెస్ సార్. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఈ సినిమా ముందే చాలా జరగకూడని ఇష్యూస్ అన్నీ జరిగినియి. అవును. బట్ కాకపోతే ఆల్ హర్డిల్స్ మీ సినిమా వరకైతే గనక తొలగినట్టే గదా! మీరు ఆల్రెడీ త్రూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే చాంబర్ ద్వారానే ఎళ్ళినట్టున్నారు గదా! అప్రోచ్ అయినట్టున్నారు గదా! అవునవును. ఆ అవును. టికెట్ రేట్స్ అవునవును. హైక్స్ గూడా. అవునవును. అవును. హ్మ్. సరే జనరల్‌గా ఏంటంటే సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ఇష్యూలన్నీ. హ్మ్. ఎవరైనా ఇప్పుడు దాన్నైనా అయిపోయింది దాని గురించి టాపిక్ అక్కర్లేదు. యెస్. అందరూ ఎందుకంటే ప్రతి వాళ్ళు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆల్ సెక్టార్స్ హ్మ్. అందరూ దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అందరూ దాంట్లో నుంచి ఉండేవాళ్ళు, బతికేవాళ్ళు. హ్మ్. అందరూ అందులోనే ఉంటున్నాం. ఇంక్లూడింగ్ నేను బిగినింగ్‌లో 70స్‌లో, 80స్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. యెస్ సార్. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టిన కొత్తల్లో అలా. ఈవెన్ పాత్రికేయులు కూడా పార్ట్ టైమ్‌గా వచ్చేవాళ్ళు. అవును సార్. అప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు నేను అప్పుడు విజయశాంతి గారితో చేస్తున్నాను. ఇవన్నీ వచ్చి అడిగేవాళ్ళు. ఇవన్నీ ఎవరు అడిగారంటే మేమే అడిగామండి. అంటే అందరం సినిమాల్లోనే పనిచేస్తాం. అందరం సినిమా కోసమే ఉంటున్నాం. హ్మ్. సో, అందుకని పాజిటివ్‌గా ఉంటే బెటర్ గానీ హ్మ్. యెల్లో జర్నలిజం ఎందుకు అని చెప్పాడు. అలాగంటే ఎవరైనా సరే హ్మ్. ఇది మీడియా అంటే ఇంక్లూడింగ్ సినిమా యాహ్! మనం పవర్‌ఫుల్ మీడియా. అవును సార్. సో, దీని ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎంతో కొంత మెసేజ్ కూడా ఇస్తున్నాం సినిమాల్లో. అవును. అవును. సో, అందువల్ల అందరం కలిసి ఉంటేనే ఓకే గానీ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని బందులు, గొడవలు, స్ట్రైక్‌లు పెట్టుకొని ఎవరికి యూజ్ లేదు. అది మెయిన్ నా ఉద్దేశం. హ్మ్. యెస్ సార్. అయితే మీరు రేవంత్ రెడ్డి గారిని గూడా కలిసినట్టున్నారు గదా! అవును. సో, ఆయనేంటంటే మిగతా వాటిలకి ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఫిల్ము ఇది ఒక పీరియాడిక్ ఫిల్ము. అవును. సో, అంటే కొంచెం మిగతా అంటే ఇక్కడ జరిగిందా లేదని పక్కన పెడితే ఏంటంటే కొంచెం నాట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి గదా! ఎలిమెంట్స్. అవును. సో, అవును. మరి కలిస్తే ఏమన్నారు? ఆయనేమన్నారు నేను దీనికి ఇప్పుడు? చెప్పాను ఇలాంటి పీరియడ్ ఫిల్మ్ సార్ ఇది. హ్మ్. చార్మినార్ సెట్ ఏసాం. గోల్కొండ బ్యాక్‌డ్రాప్ ఉంది. యెస్. హ్మ్. పీరియడ్ ఫిల్మ్. హ్మ్. మొఘల్స్ పీరియడ్ సినిమా హ్మ్. అని ఇచ్చాను. సరే ఇష్యూస్ ఉన్నాయి కానీ నేను చూస్తా అన్నారు. హ్మ్. తప్పకుండా ఆల్రెడీ అనౌన్స్ చేశారు పీరియడ్ ఫిల్మ్స్‌కి అయితే ఇస్తామని. యెస్. సో, యెస్. తప్పకుండా ఇస్తారనుకుంటున్నాను. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఇంకోటేంటంటే చెప్పి 'అకిరా' గురించి ఎక్కువగా టాక్ వస్తుంది. ఫస్ట్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, సెకండ్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉంది. ఏమన్నా సర్ప్రైజ్ ఉంటే మీరే అలాంటివి ఏం లేవండి. హ్మ్. ఊహించుకోవడం గానీ అకిరా ఇందులో లేదు. హ్మ్. హ్మ్. ఇది సినిమా డిఫరెంట్ జోనల్ ఇది. హ్మ్. కానీ అకిరాతో చేస్తే ఫ్రెష్‌గానే అంటే ఇంట్రొడ్యూస్ అవ్వలేదు కదా! హ్మ్. ఊరికే ఇలా గెస్ట్ రోల్ కాకుండా మంచి క్యారెక్టర్ చేసి హ్మ్. అకిరాతో చేసి తను హ్మ్. మంచి మంచి హైట్ ఉన్నాడు, బాగున్నాడు. హ్మ్. అందులో కళ్యాణ్ గారి అబ్బాయి. హ్మ్. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మే చేయాలి హ్మ్. చేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ జేయాలి. ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ జేయాలంటే ఫస్ట్ చాయిస్ ఎప్పుడైనా కనీసం అట్‌లీస్ట్ డిస్కషన్ వచ్చిందా సార్? సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు కదా! లేదు. నేను నైట్ ఒకటి ఒక స్పార్క్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక హ్మ్. అని ఓకే అనుకుంటే బేబీ చూడొచ్చు. అహా! అదే ఎప్పుడో సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు కదా! సెట్స్ కూడా. అప్పుడప్పుడు హ్మ్. ఫాదర్ తోటి షూటింగ్ ఎప్పుడైనా వస్తే అంతే. హ్మ్. సో, మరి రత్నం గారికేంటంటే ఆ జోనర్ అది పట్టుకోవడం బాగా అలవాటు గదా! ఎవరన్నా కొంచెం స్పార్క్‌గా కనపడినా పట్టుకున్నా మీకున్న ఇదితోటి ఒక మాటన్న యేసుంటారేమో అనుకున్నాం లేదు మేము. అస్సలు అసలేమి దాని లేదు. జరగలేదా? అసలు తనకి ముందు తెలియాలి కదా! తనకి ఉందా యెస్. ఉద్దేశం ఉందా లేదా? హ్మ్. సపోజ్ ఉందనుకోండి ఓకే. చేయొచ్చు అని
తర్వాత ఖచ్చితంగా ఉంటది సార్. లేకుండా ఎలా ఉంటది? అందుకే ఆ హైటు, ఆ పొడుగు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది. అకిరాకి. హ్మ్. యెస్. యెస్. మేబీ తప్పకుండా ఆటోమేటిక్‌గా రావచ్చు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. జీన్స్ ఉన్నాయి గదా! పెదనాన్న, నాన్న, పెదనాన్న జీన్స్ కూడా ఉన్నాయి గదా! ఆటోమేటిక్‌గా వస్తారు. సరే అయితే యాక్చువల్‌గా ఈ సినిమా గురించి, ఈ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కీరవాణి గారు ఒక మాట అన్నారు. అంటే నేనున్న హోదాకి దీంట్లో ఉన్న ఐటెమ్ సాంగ్‌లో కొన్ని పదాలు కరెక్ట్ కాదని జెప్పి కరెక్ట్ చేయించారని జెప్పేసి. సో, అలాగే సినిమాలో ఆ పాట వరకేనా? లేకపోతే సినిమాలో కూడా ఆయన ఎలిమెంట్స్ సీన్స్ చేంజ్ చేయడం లాంటిదేమన్నా జరిగిందా సార్? లేదండి. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు ఉండదు. అది పదాలు గాదు. యాక్చువల్‌గా ఆయనకు కూడా 2, 3 లైన్స్ హీరో లైన్స్ కూడా ఉన్నాయి సాంగ్‌లో. హ్మ్. అంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు లేకుండా ఆయన పాడకుండా హ్మ్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని ఉద్దేశంతో రికార్డ్ చేశాం. హ్మ్. ఆయన ఏమన్నారంటే సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి హ్మ్. అందులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. ఆ సాంగ్ పాడటం అది వద్దన్నారు. అందుకని ఆ లైన్స్ తీసేసాం. హ్మ్. మిగతా సీన్స్ గాని లేతే ఏమన్నా అంటే సీన్స్‌లో అసలు ప్రోగ్రెసివ్‌గా అసలు వేరే లెవెల్‌లో ఉంటది. అంటే ఔట్ అండ్ ఔట్ ఆయన లేకుండా ఏ సీను ఉండదు. ఫస్ట్ అనుకున్న ఏదైతే ఉందో అదే బౌండెడ్ స్క్రిప్ట్ తోటి ఫైనల్ షూటింగ్. లేదండి. ఫస్ట్ లైన్ మాత్రమే. తర్వాత చాలా చేంజెస్ చేసాం. టెక్నికల్‌గా పీరియడ్ పీరియడ్ ఫిల్మ్ అయినా అడ్వాన్స్‌గా ఉంటది. అది హ్మ్. కాదు సార్. అంటే అంటాం లైన్ చేశారు. తర్వాత పీరియాడిక్ ఫిల్మ్ రాసుకున్న తర్వాత బౌండ్ స్క్రిప్ట్ ఒకటి లాక్ చేస్తారు గదా! అదే సార్ చేంజెస్ ఉంటాయి కదా! ఆ! రాస్తా అంటే చేంజ్ అలాగే చేస్తే చేయలేదు. ఇవాళ ఉన్న హ్మ్. అలా ఉండదు కదా! హ్మ్. లైన్ ఈస్ దేర్ పార్ట్ 1 అనుకున్నా. ముందు మీరే అడిగారు కదా! పార్ట్ 1 ముందు అవునవును. అవును. పార్ట్ 1 అయిన తర్వాత దాన్ని పార్ట్ 1 అంటే 2 తర్వాత తర్వాత సంగతి కానీ ముందు ఇది ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి కదా! హ్మ్. దాని దగ్గర ట్రావెల్ చేయాలి కదా! హ్మ్. దానికని చేంజెస్ చేసాం. చేంజెస్. కానీ మా జ్యోతికృష్ణ చేశాడు. హ్మ్. ఆ అది. నేనే చేంజెస్‌కి ఆశ్చర్యపోయాను యాక్చువల్‌గా. ఓకే. ఆ చేంజెస్ అయన్నీ డెఫినెట్‌గా. చూసి నేను మా అబ్బాయి అని అంటాం కాదు కానీ నేను ఎవరినైనా చూసి మా డైరెక్టర్‌గానే చూస్తాం. హ్మ్. దానికి ఇంత నాలెడ్జ్ ఉందా? లేకపోతే నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇంత మెచ్యూరిటీ కావాలి ఈ సబ్జెక్ట్ డీల్ చేయాలంటే. యెస్. 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 డీల్ చేయాలన్నా టెక్నికల్‌గా హ్మ్. మా కళ్యాణ్ గారికున్న కాల సమయాన్ని తీసుకున్న టైంలో ఎలా ప్రజెంట్ చేయాలనేది హ్మ్. అంత ఈజీగా చాలా కష్టం. హ్మ్. హ్మ్. అదే. అదే ఎందుకంటే మీరు ఈ మాట అన్నారు. చాలా అంటే అదే చాలా మందికి అష్యూరెన్సు. అవును. అంటే మా అబ్బాయి చెప్పడం కాదని చెప్పి. సో, ఇంతకుముందు ఏం చేశారు ఏంటని పక్కన పెట్టేస్తే ఏంటంటే ప్రతి సినిమా కొత్తదే. ఒక సినిమా డెఫినెట్‌గా. హ్మ్. ఎందుకంటే ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు చూపించగలుగుతారు. అవునవును. ఇంతకుముందు చేసినయి ఆ హీరో ఇమేజ్‌కి తగ్గట్టు లేకపోతే లవ్ స్టోరీస్ అలా హ్మ్. ఇది అలా కాదు ఇది. హ్మ్. ఇది అండర్ గ్రౌండ్ మెసేజ్ ఉంది. హ్మ్. చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో, హ్మ్. దాన్ని డీల్ చేయాలంటే అంత అంత లోపల నుంచి థాట్స్ కూడా ఉండాలి. యెస్. యెస్. నేను అనుకున్న దానికంటే తను కళ్యాణ్ గారే కొంచెం చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఓకే. ఇలా నిజంగా నిజంగానే అప్రిషియేట్ చేశారు. యెస్. యెస్. యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ జ్యోతి అని హ్మ్. హ్మ్. అప్రిషియేట్ చేశారు. హ్మ్. అంటే బేసిక్‌గా ఒక డైరెక్టర్ అవుట్ అవ్వంగానే ఏంటంటే మనకొక చిన్న అనిపిస్తది సార్. అంటే నెక్స్ట్ ఎవరు అని జెప్పేసి. బట్ అది ఐడియా నిజంగా ఒక విధంగా అలాంటి సిట్యుయేషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ని తను గాబట్టి ఇంకెవరన్నా ఎనీ డైరెక్టర్ తీసుకొచ్చి చేసినా చేయలేరు. హ్మ్. తను గాబట్టి దాన్ని ఇంత బాగా డీల్ చేసి ఇంత లెవెల్‌కి తీసుకురాగలిగాడు. హ్మ్. హ్మ్. కేవలం నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను డైరెక్టర్, కళ్యాణ్ గారు డైరెక్టర్. అవును. ఇద్దరు డైరెక్టర్లతో పని చేయడం పైగా. అందులో ఉండి యెస్. మేమందరం సర్ప్రైజ్ అయ్యే లెవెల్‌కి చేసాడంటే హ్మ్. నేను మీడియం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదే. అందులో ఎన్ని గంటలు అసలు వయసుంది, యూత్ ఉంది. అసలు అంత నో కాంప్రమైజ్ నథింగ్. హ్మ్. అలా రేంజ్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి అలా చేస్తుందనమాట. యెస్. అంటే ఒక తండ్రి నుంచి ఒక కొడుకు హ్యాట్స్ ఆఫ్ అంటే అన్ ఆహ్, అంటే మీడియా నేరుగా చెప్పమండి. అదే సార్. ఆ! మీడియా ముఖంగా అందుకోవడం అనేది అదే ఆయన నేను ఈ సక్సెస్ మాట ఒక ఇప్పుడు రకంగా. ఎందుకు అన్నానో హ్మ్. రేపు సినిమా వస్తే తెలుస్తది. నిజంగా హ్మ్. రత్న గారు అన్నారంటే అవును, అవునా అంటారు అలా. యెస్ సార్. అయితే బేసిక్‌గా ఏంటంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే చార్ట్ బస్టర్స్ ఒకటో, రెండో కావాలి అనేది ఉంటది. కానీ ఈ సినిమాలో సాంగ్స్ బావున్నాయి వినడానికి. ఖచ్చితంగా అందరికి రీచ్ అవుతున్నాయి. కాకపోతే ఏంటి స్టోరీలో భాగంగా వస్తాయా? లేదంటే సెపరేట్‌గా ఉంటాయా? అంటే కొంచెం అంటే వేరే టోన్‌లో అనిపిస్తున్నాయి సాంగ్స్ మనకి. స్టోరీకి అటాచ్‌మెంటే ఉంటాయి కానీ వేరేగా రావు. హ్మ్. ఇప్పుడు మొన్న 'తార తార' సాంగ్ అవునండి. చేసాం. హ్మ్. అది కూడా స్టోరీ లైన్‌లోనే ఎళ్తది. ఓకే. సెపరేట్‌గా అలా ఎళ్ళదు. స్టోరీ లైన్‌లోనే ఎళ్తది. హ్మ్. అందుకే హీరో గారిని పెట్టాలనుకున్నా
వద్దన్నారు. హ్మ్. ఏది సపరేట్‌గా ఉండదు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'మాట వినాలి గురుడా మాట వినాలి' అవును. సాంగ్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ థాట్, ఆ మెచ్యూరిటీ జనరల్‌గా సేయింగ్ అది. ఎవరికైనా ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తావు కాదని ఇవన్నీ జనరల్ సేయింగ్. అవును పబ్లిక్ సార్. కనెక్టెడ్. ఇవన్నీ తను క్రియేట్ చేసి కీరవాణి గారికి లిరిక్ చూపించి బాగుందని చేయించింది. అది హ్మ్. కళ్యాణ్ గారు కూడా సింక్ అయింది. ప్రెజెంట్ లైఫ్‌కి సింక్ అయింది. సింక్ అయింది. మాట వినాలి అని అందరూ భయంకర ఎంగేజ్ చేశారు. సో, అట్లా రెండిటిని ఆయన ఇమేజ్‌ని, స్క్రిప్ట్‌ని రెండిని అడాప్ట్ చేస్తూ హ్మ్. చేసాడనమాట. యెస్. 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 అయితే బేసిక్‌గా ఏంటంటే కమర్షియల్ అంటే ఎంత పీరియాడిక్ అయినా కమర్షియాలిటీ ఉంటది సార్. ఇది ఓన్లీ కమర్షియల్‌గానే ఉంటదా? లేదంటే ప్రజలకి ఏదన్నా మనం ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక ఇది తీసుకుంటాం గదా! సార్ ఇది సినిమా రిలీజ్ అయ్యాక ఒక ఎపిక్‌లా ఉంటది. హ్మ్. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌గా హ్మ్. అంటూ ఒక మెసేజ్. ఆ! డెఫినిట్‌గా ఆ కాలాన్ని గుర్తు చేస్తది. హ్మ్. కొన్ని అప్పుడు అలా జరిగిందా? అలా ఉండేదా? అనిపించేటటువంటి సినిమా ఇది. హ్మ్. అటువంటిది. అదే మెసేజ్ ఏమన్నా ఆ! ఉందంటారా ఆ! దీంట్లో? మెసేజ్ అంటే అదే. హ్మ్. మన సంస్కృతి, మన స మన సనాతన ధర్మం హ్మ్. అవన్నీ దాన్ని రుద్దం. హ్మ్. ఇండైరెక్ట్‌గా గుర్తొస్తాయి. హ్మ్. అది. అయితే చాలామంది అనడం ఏంటంటే అది ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్స్ కొన్ని జరుగుతున్నాయో వాటికి రిలేటబిలిటీగా కూడా ఉంటుంది. అవును. అంతే కదా! అని. ఇప్పుడు కాలం మారుతున్నా సిట్యుయేషన్స్ మారట్లేదు. హ్మ్. ఇప్పుడు మీడియా వచ్చాకే మనం చెప్పక్కర్లేదు. హ్మ్. అందరూ గతాన్ని మర్చిపోతున్నారు. అలా వెళ్తున్నాం. దేశం ఉండాలి, భక్తి ఉండాలి, మన దేశం ఉండాలి అవన్నీ అవును. అవును. చెప్పాల్సొస్తుంది. అవును. ఇంతకుముందు ఉండేవి. అవును సార్. సో, ఈ సినిమా చూసాక ఎంతో కొంత మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా! హ్మ్. ఫోర్త్ సాంగ్ హ్మ్. చూసారు కదా! ఎంత అవునవును. అవును. అవును. ఆ సాంగ్ చూస్తే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంది. సో, సినిమా కూడా అలా ఉంటది. అయితే ఈ సినిమాలో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి సార్. ఒక్క సీక్వెన్స్ గురించి మాత్రం ఎక్కువగా మీరు చెప్పారు. అలాగే జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదో చాలా రోజులు ఒక 50 డేస్ పైగా షూట్ చేశారంట. ఏంటిది అది ఇంటర్వెల్‌లో వస్తదా? లేకపోతే ఎలా ఊహించుకోవచ్చు? ఎంత ఊహించుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత ఊహించుకోవచ్చు అంటే ఫ్రీ దాన్ని? క్లైమాక్స్ అండి. అది ప్రీ ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ యాక్షన్ పార్ట్. హ్మ్. ఎందుకంటే ఆ లొకేషన్ అలాంటిది. హ్మ్. ఈవినింగ్ 4:30కి 4:00, 4:30కి లైట్ పోద్ది. హ్మ్. సో, రోజు ఒక 1 ½ అవర్ వేస్ట్‌గా అవుట్‌డోర్ కాబట్టి పోతుంది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మామూలుగా ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా మధ్యాహ్నం టాప్ లైట్ ఉంటది. హార్ష్‌గా ఉంటది. అవును. ఈవినింగ్ 4 నుంచి సాఫ్ట్ లైట్ వస్తది. హ్మ్. యెల్లో లైట్ అప్పుడు ప్లెజెంట్‌గా వర్క్ జరుగుద్ది. హ్మ్. ఆ టైంలో లైట్ పోతే అంటే ఇప్పుడు డేలో జరిగినా అంత ఫాస్ట్‌గా జరగదు. హ్మ్. అప్పుడే జరిగేది రోజుకి ఒక 1 ½ అవర్ పోతే ఒక 50 రోజుల్లో 15 రోజులు పోయినట్టే లెక్క. హ్మ్. డే లెక్కేస్తే. ఓకే. సో, అలాంటి లొకేషన్ చూజ్ చేశాను. నేనే షూట్ చేశాను. సెలెక్ట్ చేశాను. ఓకే. అందువల్ల కొంత డిలే. ఓకే. తర్వాత అది యాక్షన్ ఉంది. హ్మ్. దాంట్లో అన్నీ మింగిల్ అయి ఉన్నాయి. హ్మ్. అది పర్ఫెక్ట్‌గా రావాలి. హ్మ్. అందువల్ల బాగా టైం పట్టింది. హ్మ్. సరే దాన్ని అది సినిమాలో కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హ్మ్. అయితే జనరల్‌గా కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని డిఫికల్ట్‌గా ఉన్న షాట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టార్ హీరోస్ అనేసరికి డూప్స్‌కెళ్తాం. బట్ దీంట్లో మీరు మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చేస్తున్నట్టు. ఒప్పుకోలేదా? లేతే ఆయనది సార్ ఆయన్ని కొరియోగ్రాఫ్ అంతా ఆయనే చేశారు. ఓహ్! ఫైట్ కొరియోగ్రఫీనా ఆయన? అవును. ఎందుకంటే ఆయన యాక్షన్‌లో ఆ! తెలుసు కదా! ఆయన అది ఆయన బ్లాక్ బెల్ట్. ఇంతకుముందు ఆల్రెడీ చాలా ఆ! సినిమాలు చూసాం గదా! ఆ! ఈవెన్ మా 'ఖుషిలో' కూడా అవును. 'ఖుషిలో' చేశారు. ఫస్ట్‌లో తర్వాత వాళ్ళ అన్నయ్య గారికి చేశారు. ఒక హ్మ్. చిన్న ఫైట్ ఉంటది. అది మేము చెన్నైలో చేద్దాం అనుకున్నాం. హ్మ్. ఆయనకి ఇంకా సెట్ అవ్వలేదు. సరే అది క్యాన్సిల్ చేసాం. తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో చేసాం. హ్మ్. సినిమా చూస్తే అందరూ షాకే అనమాట. హ్మ్. ఆయన అథ్లెటిక్ కాబట్టి ఆయన పోజెస్, ఆయన స్టైల్ వేరే లెవెల్‌లో ఉంటది. యెస్. మొత్తం కొరియోగ్రఫీ అంతా కూడా ఆయనదే. ఆయనే ఆ! షూట్ చేసి చేశారు. అంతే సార్ అంటే ఇలాంటి పెద్ద సినిమా ఒకటి వస్తున్నప్పుడు ఏంటంటే ట్రైలర్ అనేది కూడా చాలా క్రూషియల్. కొంచెం ముందిస్తారు. ఈ సినిమాకి ఎలా ఎలా ఉండబోతుంది ట్రైలర్? ఏమేమి చూపించబోతున్నారు? అంటే అప్పటికే అన్నీ చెప్పేసారు ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ ఇలా ఉంటదని. ట్రైలర్‌తో ఏం చెప్పబోతున్నారు కొత్తగా? అందుకని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చే ఈ పాటికే ట్రైలర్ వచ్చుండాలి యాక్చువల్లీ ఏ సినిమాకైనా కమర్షియల్‌గా ట్రైలర్ గెస్ చేసి సినిమాకెళ్తారు. హ్మ్. కానీ మాకేంటంటే ముందు ఉన్న అవైలబిలిటీ ఉన్నది మెటీరియల్ అంతా చూపించాం. హ్మ్. ఇప్పుడు ట్రైలర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. లేట్ అయింది. దాంట్లో కొన్ని సీన్ షాట్స్ ఉన్నాయి. హ్మ్. సో, అన్నీ రెడీ అవుతుంది. హ్మ్. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ 5థ్ ఆర్ 6థ్‌లో రెడీ అవుతది. హ్మ్. రెడీ అవ్వంగానే ఓహ్! ట్రైలర్ చెప్తాం. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది సినిమా. యెస్ సార్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కళ్యాణ్ గారు ఒకవేళ పాలిటిక్స్‌కి వెళ్ళినా కూడా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు సార్. అలాగే ఇది ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్. మరి దానికి తగ్గట్టుగానే బిజినెస్ అంతా కూడా దానికి తగ్గట్టుగానే జరిగిందంటారా? అంతే సార్. ఇప్పుడు ఏది దానికి తగ్గట్టంటే ఖర్చుకు తగ్గట్టు సినిమాని
సేల్ చేయాలి కదా, అవును. ఎందుకంటే అవును. ఖర్చు పెట్టేసి అవును. ఊరికే ఇచ్చేయలేం కదా. సో అందరికీ వాళ్ళకి కూడా ఈ ట్రైలర్ వచ్చాక సినిమా ఏ రేంజ్ అన్న అంచనాలు ఉంటాయి కదా. హ్మ్. ఇంకా ఉమ్, క్లోజ్ చేయాల్సినవి ఉన్నాయంటారా? ఉన్నాయి ఉన్నాయి, జరుగుతుంది. అయితే ఇందులో 'నిధి అగర్వాల్' హీరోయిన్. సో, కళ్యాణ్ గారు టైటిల్ లీడ్ గదా! సో, అంటే హీరోయిన్ లాగా చూడాలా? నిధిది సెపరేట్ క్యారెక్టర్ ఉంటదా 'నిధి అగర్వాల్‌ది'? ఒక ఎవరైనా క్యారెక్టర్ ఏదైనా హీరోయిన్ హీరోయినే. ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేం కదా, సినిమా చూస్తే తెలుస్తుంది. అదే అన్నీ థియేటర్‌లో చూసి తెలుసుకోమంటారనమాట అయితే. యెస్ సార్. ఇక అంటే 'కీరవాణి' ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కోలా ఉంటుంది కదా, హ్మ్. న్యాచురల్గా అంతే. హ్మ్. హ్మ్. రెగ్యులర్గా డ్యూయెట్లు పాడి రెగ్యులర్గా అన్నట్టే సినిమాలు ఉండవు కదా. హ్మ్. అది. అంటే మాకొక అంటే అర్థం కాలేదు. అంటే మీరు చెప్పిందేమో 'తారా ఓ తారా' అనే సాంగ్ ఏమో దీనికి ఐటెమ్ సాంగ్ అన్నట్టు చెప్తున్నారు గదా! బట్ షీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ లీడ్ ఓన్లీ క్యారెక్టర్ వన్ లీడ్ హీరో అంతే. కనిపిస్తుంది గదా! సో, అదే ఎలా ఉంటది వన్ అండ్ అట్‌లీస్ట్ ఓన్లీ హీరోయిన్. హ్మ్. అంటే వీరమల్లితో ఏమన్నా ఆడి పాడేదేమన్నా ఉంటదా? లేతే సెపరేట్‌గా ఒక ట్రాక్ చూపించబోతున్నారనేది ఒక చిన్న క్యూరియాసిటీ అడుగుదామని అంతే వేరే ఏం లేదు సార్. ఓకే. ఇక ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్ అనమాట. ఆఫ్టర్ ఆస్కార్ అందుకున్న తర్వాత ఆయన చేస్తున్న సినిమా గదా! సో, మరి కీరవాణి గారి మ్యూజిక్‌తో ఏ సినిమానైనా కూడా నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్తారు గదా! సో, మరి 'ఆర్ఆర్' అనేది మొత్తం టోటల్ ఎలా వచ్చింది? ఎలా జరిగింది సార్? ఈచ్ అంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ ఆ జోనర్‌లో టైప్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి హ్మ్. ఆల్రెడీ ఆయన ముద్ర ఏంటో అందరికీ తెలుసు. హ్మ్. సో, అది కరెక్టే, ఆయనకి యాప్ట్ ఉంది. అందువల్ల ఆయన బ్రాండ్ ఈ సినిమాలో కనిపిస్తదండి. హ్మ్. అందుకనే కీరవాణి గారు చేస్తేనే బావుంటది. కీరవాణి గారికి నాకు ఫస్ట్ 30 ఇయర్స్‌గా తెలుసు. కానీ సినిమాగా చేయలే ఫస్ట్ టైమ్. హ్మ్. ఆయన చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేసేటప్పటి నుంచి ఆయన పరిచయం. హ్మ్. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమా ఆయనే కావాలని అనుకున్నాను. హ్మ్. ఆయనైతేనే ఈ సినిమాకి చేయగలరని. హ్మ్. మొన్నతో చూసారు. ఇప్పుడు వచ్చే సాంగ్స్ చూసారు. హ్మ్. ఇట్లాంటి ఒక జోనర్‌లో ఉన్న సినిమా సాంగ్స్ హిట్ అవ్వడమే చాలా ప్లస్ హ్మ్. సినిమాకి హ్మ్. ఆల్రెడీ. హ్మ్. హ్మ్. అంటే మ్యూజికల్‌గా రెగ్యులర్ సినిమా కాకుండా డిఫరెంట్ జోన్‌లో ఉన్న సాంగ్స్ కూడా అడ్వాంటేజ్ అయితే ప్లస్ హ్మ్. అయితే హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. యెస్. యెస్. సాంగ్స్ బాగా మొత్తం రీల్స్ అన్నిట్లో మన కనిపిస్తున్నాయి బాగా. ఇక్కడ తెలుగు కాదు, ఇప్పుడు తమిళ్‌లో బాగా ఫైర్ అవుతున్నాయి. ఫైర్ హిందీలో అవుతున్నాయి. యెస్. యెస్. నాకు మెసేజ్ ఫోన్‌లో వస్తున్నాయి. హ్మ్. సాంగ్స్ హిట్ అయినాయని. హ్మ్. సో, మ్యూజిక్ హిట్ అయితే ఇంకా రికార్డింగ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేదు. అవును సార్. యాహ్! అయితే మరి ఈ సినిమా వరకు 'ఏం రత్నం' గారు ఓన్లీ ప్రొడ్యూసరా? లేతే మీ ఓవరాల్ యువర్ రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు సార్ సార్? నేనెప్పుడు ఏ సినిమా అయినా నాట్ హ్మ్. ఓన్లీ దిస్ ఫిల్మ్, హ్మ్. నేను ప్రొడ్యూసర్‌గా ఫీల్ అవ్వను. హ్మ్. టెక్నీషియన్‌గానే ఫీల్ అవుతా. హ్మ్. ఓవరాల్ అబ్జర్వేషన్ దీంట్లోనే సినిమా తయారవుతుంది. హ్మ్. సో, అందువల్ల అందులో ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి కదా. హ్మ్. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు ఇన్ ఫిల్మ్ ట్రిక్ ఫోటోగ్రఫీ ఉండేవాళ్ళు, యెస్. చేసేవాళ్ళు. అవును సార్. ఇవాళ గ్రాఫిక్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ కూడా బిగినింగ్ భారతీయుడప్పుడు మేము హాంకాంగ్‌లో చేసాం. ఈ చిన్న మామూలుగా లవ్ స్టోరీ 'ప్రేమికుల రోజు' అనే సినిమా చూసుంటారు. అవును. అవును. దాంట్లో కూడా ఎంత గ్రాండ్‌గా చేశారు. చేసామనమాట. హ్మ్. హ్మ్. సో, ఇంక కళ్యాణ్ గారి సినిమా వస్తే చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారు ఇంతవరకు హ్మ్. ఇంత గ్రాఫిక్ సినిమా చేయలేదాయన. హ్మ్. హ్మ్. అందువల్ల ఎక్కువ కేర్ తీసుకున్నాం. హ్మ్. ఆయన ఎలా ఉండాలి, ఎలా చూపించాలనేది. హ్మ్. హ్మ్. సినిమా వచ్చాకే అర్థమవుతుంది. యెస్. అసలు ఎన్ని చోట్ల క్లాప్స్ కొడతారు. హ్మ్. అది హై మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే రత్నం గారు ఏది జనరల్‌గా చెప్పరు. మీరు హ్మ్. ప్రతి సినిమాకి కాన్ఫిడెంట్‌గా కనపడతారు గానీ, బట్ ఇంత ఒక సినిమా గురించి చెప్పడం అనేది అవునవును. చెప్పారంటే ఖచ్చితంగా ఉంటదని ఒక అదే నమ్మకం అదే. అయితే ఉంది మీ మాట మీద మాకు. అయితే డబ్బింగ్ జస్ట్ 4 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందన్నారు. ఎంతవరకు నిజం సార్ ఇది? అంటే ముందేమైనా చెప్పారా? లేకపోతే లేదు ఓన్లీ లేదు, నిజమే. హ్మ్. అంటే లెస్ డైలాగ్ మోర్ వర్క్. హ్మ్. అంటే డైలాగ్స్ ఎంతవరకు అంతే ఉంటాయి. అందులో ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా, ఫాస్ట్‌గా ఆల్రెడీ మేము పిక్చర్ అంతా ఒక డబ్ చేసి రెడీగా ఉంది కాబట్టి, ఐడియా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేసారు. హ్మ్. మొత్తం 4 అవర్స్‌లో హ్మ్. కంప్లీట్ చేసేసారు. అయితే బేసిక్‌గా ఈ సినిమా ఇప్పటికే వచ్చేసి రిలీజ్ అయిపోయి, హిట్ అయిపోయి, 100 డేస్ ఫంక్షన్స్ అయిపోయి అన్నీ జరిగిపోయి ఉండాలి. హ్మ్. కొంతవరకు లేట్ అయింది. అవును. సో, మరి మీరు కలిసినప్పుడు ఎలా ఉండేది పవన్ కళ్యాణ్ గారి విజను? 'ఓజీ ఓజీ' గురించి అంటన్నా కూడా పక్కన ఆపేవాళ్ళు. నేను సినిమాలకి వస్తాననేవాళ్ళు. హ్మ్. ఇంతకాలం మీరు ఓపికగా వెయిట్ చేశారు గదా! సో, అవును. ఎలా ఉండేది ఆయన విజన్ అంటే? సరే, ఆయనకి తెలుసు. ఇప్పుడు 2 సినిమాలు ఆయన చేస్తున్నారు. హ్మ్. ఏ సినిమా ఏ జోనర్‌లో ఈ సినిమా ఎలా ఉందో ఆయనకి తెలుసు. హ్మ్. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, కీరవాణి గారి దగ్గరికి వెళ్లి హ్మ్. కీరవాణి గారికి సెలవు చెప్పి అప్రిషియేట్ చేసి ఇంత మ్యూజిక్ ఇచ్చాను. ఆయన కూడా ఓపెన్‌గా మీడియాలో చెప్పారు. హ్మ్. ఎంత ఎంత లేట్ అయినా ఫైనల్‌కి వచ్చేలాగే సినిమా ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని హ్మ్. ఆయనే చెప్పారు. హ్మ్. సో, ఆయనకి బాగా ఇష్టమయ్యే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. సై అంటే మిగతాది కమర్షియల్‌గా
సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చేసే సినిమాలు వేరు. హ్మ్. ఇప్పుడు ఆయనకున్న భావాలకి మ్యాచింగ్ ఉండే సబ్జెక్ట్ ఇది. సో, కరెక్ట్‌గా అంటే ఆయనకున్న భావజాలానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి కూడా. సిచ్యువేషన్స్‌కి ఈ సినిమా కరెక్ట్ యాప్ట్ అయిన సబ్జెక్ట్. మరైతే చాలామంది ఎదురు చూస్తుందేంటంటే, కళ్యాణ్ గారు మళ్ళీ ఈ సినిమా గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయనేం చెప్పారనేది. ఆయన నోటి నుంచి ఏమొస్తదనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? ఎక్కడ ఉండబోతుందని చెప్పేసి. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? ఆ రోజు ఆయన చెప్తారు కదా! ఎక్కడ ఉండబోతుంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అది ఉండబోతుంది? అనౌన్స్ చేస్తాం త్వరలో. ఇప్పుడే ప్లాన్ క్యూరియాసిటీ ఇప్పుడే అన్నీ ఒకేసారి చెప్పేయకూడదంట. అదే కాదు. ఆ! ఇప్పుడు పబ్లిక్‌లో పెట్టామనుకోండి, హ్మ్. ఇంకా అక్కడ కంట్రోలు, క్రౌడు తట్టుకోలేం కదా! హ్మ్. అందుకని. సో, ఓవరాల్‌గా చూస్తే గనక చాలా కాలం తర్వాత అంటే 5 ఏళ్ల నుంచి మీరు పడ్డ కష్టానికి ఫలితం మరికొన్ని రోజుల్లో రోజుల్లో రాబోతుంది. సో, ఖచ్చితంగా. మరి ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంది? డెఫినెట్‌గా హ్మ్. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. ఫ్యాన్స్‌కి పండగ. నేను అనుకోవడం రిలీజ్ రోజు ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. దానికేమి వాళ్ళ అంచనాలకి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఈ సినిమా. ఓకే. ఇంత ఎక్కువ చెప్పట్లేదు నేను. ఇంకా నేను తక్కువే చెప్తున్నాను. హ్మ్. ఊహించరు. హ్మ్. ఈవెన్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఊహించరు. హ్మ్. కళ్యాణ్ గారి సమయం అంత తక్కువ ఇచ్చినా హ్మ్. ఇట్లా ఎలా తీయగలిగారు? ఇలా ఎలా వచ్చింది అని సర్ప్రైజ్ అయ్యే లెవెల్‌లోనే ఉంటుంది. హ్మ్. సో, మొత్తానికి అయితే మీరన్నట్టు 'జ్యోతికృష్ణ' గారు ఒక మ్యాజిక్ అనేది చూడబోతున్నాము. షూర్. షూర్. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. ఇంకోళ్ళైతే ఈవెన్ 5 సంవత్సరాలయింది. ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే చాలు హ్మ్. అని అనుకుంటారు. హ్మ్. అసలు నేను అనుకోను. హ్మ్. నాకంటే తను అనుకోడు. హ్మ్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే మాత్రం ఇప్పటివరకు ఉన్న హైప్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తదని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాం సార్. ఓకే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పి. 5 ఏళ్ల నుంచి మీరు పడిన కష్టం, అలాగే ఆకలితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా. ఎప్పుడెప్పుడు చూద్దామా పవన్ కళ్యాణ్ గారిని నా స్క్రీన్ మీద మళ్ళీ అని చెప్పేసి. సో, ఆయన ఒక ఫోటో పెట్టారు కదా! డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్స్‌కొచ్చినప్పుడు మీసాలు అలా చెప్పి చేసి పెట్టంగానే చాలామంది డీపీలు అదే డీపీ కింద ఉందనమాట. రోజంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి. సో, ఖచ్చితంగా సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఇప్పుడు యూ. సోషల్ మీడియాలో ఇంకోటొస్తుంది సార్. యాక్చువల్‌గా ఫ్యాన్స్ అందరూ ఇలా నుంచునుంటే ఆళ్ళ భుజాల మీద పట్టుకొని ఒక ఫోటో పెట్టేదొస్తుంది. దాంట్లో ఆ ఫోటో పట్టుకున్నది మీరు యాక్చువల్‌గా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని చెప్పి అది చూపిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఇష్టానికి వాళ్ళు కామిక్‌లాగా, ఏఐలాగా చిందులేసినట్టు, ఫోటో పట్టుకున్నట్టు ఇలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా బావుంది సార్. అంటే ఆ క్రేజ్ ఎంతుందని చూపించడానికనమాట. సో, హ్మ్. ప్రతి సినిమాకేంటంటే వేరే వాళ్ళు వేస్తారు. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా ఏఎం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ ఉందనేది చూపిస్తున్నారనమాట దాంతోటి. అది హ్మ్. మంచిదే యాక్చువల్‌గా. మీరన్నట్టు కొన్ని నెగెటివ్ ఉంటాయేమో గానీ బట్ దట్ ఈస్ ప్యూర్‌లీ పాజిటివ్ యాక్చువల్‌గా. ఓకే. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే. సో, హరిహర వీరమల్లు విజృంభించాలని జెప్పి, థ్యాంక్ యూ. రికార్డులన్నీ బ్రేక్ చేయాలని జెప్పి. హ్మ్. ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్ ఒక హిట్ వస్తే ఏంటంటే దాన్ని మిగతా వాళ్ళు వేరే వ్యాపారాల ఆటిలో పెడతారు. మీరు మళ్ళీ సినిమాల మీదే పెడతారు. ఎంత గ్రాండ్‌గా తీయాలి, ఎంత మంచి సినిమాలు తీయాలని ఆలోచిస్తారు. ఇంకో 10 మంచి నచ్చే సినిమాలు తీస్తారు. ఇండస్ట్రీని బతికిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు బ్లాక్ బస్టర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ వెరీ యాహ్! మచ్.